అనుచరులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, చొరబడి విధ్వంసం చేసి తగులుబెట్టి, కార్లను తగలబెట్టి, కంప్యూటర్లు పగలగొట్టి, అద్దాలు ధ్వంసం చేసి ఒక బీభత్సకరమైన వాతావరణాన్ని ఆనాడు సృష్టించారు. ఎందుకు చేశారు అంటే అప్పటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరం వస్తున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పర్టికులర్గా వంశీ అనుచరుల చేతుల్లో దెబ్బలు తిన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త దొంతు చిన్నాని పరామర్శించేందుకు పట్టాభి అక్కడికి వెళ్తున్నానని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ప్రకటన రాగానే ఆయన అడ్డుకునేందుకు నువ్వు రావడానికి వీల్లేదంటూ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వల్లభనేని వంశీ అనుచరులు రోడ్డు మీదకి వచ్చి గలాటా ప్రారంభించారు. దాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి వచ్చారు. ఈ దశలోనే రెండు వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడికి పట్టాభి చేరుకున్న తరుణంలో ఆయన పైన కూడా దాడి జరిగింది. ఆ తర్వాత పట్టాభిని అరెస్ట్ చేసి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. సో ఎంటైర్ వివాదానికి మూల కారణం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి అయితే, రెండోది అక్కడికి వెళ్ళిన పట్టాభి. ఒకసారి ఆయన పట్టాభి గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఉన్నారు. పట్టాభి గారు, అసలు ఏం జరిగింది ఆ రోజు? ఎందుకు మీరు గన్నవరం వెళ్ళాలనుకున్నారు? సో ఆ సందర్భంలో జరిగింది ఒకసారి రిమైండ్ చేస్తారా? అశోక్ గారు, మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నా ఫోన్కి వస్తున్నటువంటి మెసేజ్లు, సార్ ఫైనలీ వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫ్రమ్ సో లాంగ్, కంగ్రాచులేషన్స్ ఒక మెసేజ్. సార్ దిస్ ఈజ్ ద డే వీ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్, దిస్ సైకో షుడ్ బి టాట్ ఎ లెసన్ అని ఇంకొక మెసేజ్. ఫైనలీ కంగ్రాచులేషన్స్ ఆన్ ది ఫస్ట్ స్టెప్ అని ఇంకొక మెసేజ్. అంటే ఒక వరద. ఇప్పుడు అన్నీ చదివితే మన ఈ టైం అంతా కూడా దీనికే సరిపోద్ది, మెసేజ్లు అన్నీ చదవటానికి. అంటే ప్రజలు, ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలండి. ఇవాళ ప్రజలు ఏ రకంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు అన్నదానికి నేను చదివి వినిపించాను మెసేజ్లన్నీ కూడా. ఆ రోజున అశోక్ గారు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అనే వ్యక్తి చేసినటువంటి నేరం ఏంటంటే, గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సీనియర్ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడైనటువంటి దొంతు చిన్నా గారికి అండగా నిలబడటానికి నేను గన్నవరం వెళ్ళటమే నేను చేసినటువంటి నేరం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఏంటంటే, దళితులు, బలహీన వర్గాల పైన దాడులు చేయటం అనేది వాళ్ళకు అలవాటుగా చేసుకున్నటువంటి పని. ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేయటం కానీ, ఒక డాక్టర్ సుధాకర్ని చిత్రహింసలు గురి చేయటం కానీ, వరప్రసాద్ శిరోమండనం కానీ, డాక్టర్ అనితారాణి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్టు ఇవాళ సరిపోదు. కాబట్టి బలహీన వర్గాలు, దళితులపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా ఎవరు పోరాడినా వాళ్ళకి నచ్చేది కాదు. నేను గన్నవరానికి ఆ రోజున దొంతు చిన్నా గారిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నేనేమి అక్కడ వాళ్ళపైన ఎదురు దాడులు చేయడానికి వెళ్ళలేదే, నేను వెళ్ళింది గన్నవరం పోలీస్ స్టేషన్కి అండి. ఒక బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడికి అండగా నిలబడటం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళా. అది నేను చేసిన నేరం. జగన్మోహన్ రెడ్డి గారికి హయాంలో ఎవరు కూడా మాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళకూడదు. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎవరిని చంపినా, ఎవరిని చితగ్గొట్టినా, ఎన్ని ఆస్తులు తగలబెట్టినా అందరూ ఇళ్లలో కూర్చోవాలి. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళకూడదు అశోక్ గారు. అది కూడా నేరమే. ఆ నేరమే నేను చేశాను ఆ రోజున. నేను గన్నవరం ఎంటర్ అవుతున్నటువంటి సందర్భంలోనే, గన్నవరం ఎంట్రన్స్లోనే ఈ సైకో వంశీ యొక్క ఆ పార్టీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ దాదాపుగా 200 మంది ఆల్రెడీ గుమ్మిగూడి ఉన్నారు. నేను ఎంటర్ అవుతున్నప్పుడే చూశాను. నేను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అడిగా అక్కడ అధికారుల్ని, ఇదేంటి సార్ అక్కడ అంతమందిని పోగేసి కూర్చున్నారు రోడ్డు మీద, ఏం జరగబోతా ఉంది ఇక్కడ, ఏం చేయబోతా ఉన్నారు ఇప్పుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే ఆ 200 మంది రౌడీ మోక మా పార్టీ ఆఫీస్కి వెళ్ళిపోయి దాన్ని ధ్వంసం చేసి, ఇవాళ విజువల్స్ చూస్తున్నారు కదండి, వాహనాలు తగలబెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేను పోలీస్ స్టేషన్లో ఉండి గట్టిగా నిలదీసా, ఇదేంటి సార్ మేము న్యాయం చేయండి అని మీ దగ్గరికి రావటం ఏంటి, రెండో పక్కన మా ఆఫీసు నేను వాహనాలని తగలబెట్టడం ఏంటి సార్, అసలు ఏం జరుగుతూ ఉంది గన్నవరంలో అని చెప్పి నేను గట్టిగా నిలదీసేసరికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐ బయలుదేరి అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ అప్పటికే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. సిఐ గారు వెనక మేము కూడా అక్కడ ఉన్నటువంటి మేము 25-30 మంది పార్టీ లీడర్స్ అందరూ మేము బయలుదేరి వెళ్తూ ఉంటే, ఒక హైవే పైన గన్నవరం మా మధ్యగుండానే నేషనల్ హైవే వెళ్తుంది, ఒక హైవే మీద మమ్మల్ని అడ్డగించి రాడ్లు, కర్రలు, పెట్రోల్ సీసాలతో మా పైన దాడి చేసి నన్ను చంపే ప్రయత్నం చేశారు. ఆ రోజున
కేవలం నా పర్సనల్ సెక్యూరిటీ నా డ్రైవర్ వల్ల నేను ప్రాణాలతో బయటపడగలిగాను. నన్ను ఆ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రంతా జాషువా, ఆ రోజున కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాషువా కూడా ఈ కుట్రలో భాగస్వామి. వంశీకి వైసీపీ నాయకులకి తొత్తుగా మారిపోయినటువంటి ఆ రోజున జిల్లా ఎస్పీకి కూడా తెలుసు వాళ్ళు ఏం చేయబోతా ఉన్నారో తెలుసు. వాళ్ళందరూ కూడా కుమ్మక్కై, జిల్లా ఎస్పీ కూడా వంశీతో కుమ్మక్కయ్యి ఈ రోజున ఈ అరాచకానికి పాల్పడ్డాడు. నన్నేమో తోటలవల్లూరు స్టేషన్ తీసుకెళ్ళి 3rd డిగ్రీ సార్, నా పైన 3rd డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలు గురి చేశారు. ఆ రోజున నా పైన ఉన్నటువంటి గాయాలన్నీ కూడా నేను లైవ్లో ఆ తర్వాత మీడియాకు కూడా చూపించడం జరిగింది. మేజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఓవరాల్గా ఈ గన్నవరం సంఘటన మొత్తానికి మూల కారణం ఏంటి అంటే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి చిన్న అనే వ్యక్తికి అండగా వెళ్ళటమే ఆ రోజున వాళ్ళ దృష్టిలో నేరం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక బలహీన వర్గ నాయకుడికి న్యాయం చేయండి అని అడగటమే ఆ రోజున మేము చేసినటువంటి నేరం అశోక్ గారు. అందుకనే ఇంత విధ్వంసం సృష్టించారు. ఒక్కసారి మీరు ఆలోచిస్తే అశోక్ గారు, ఇతను వంశీ అనే వ్యక్తి, వాళ్ళ వంశీకి అనుకూలంగా చాలామంది ఈ సైకో మోకలందరూ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా ఇక్కడ గుణదల్లో ఒక పిల్ల సైకో ఉంటాడు అవినాష్, అదేవిధంగా ఇంకా చాలామంది. వీళ్ళందరిని అడుగుతా ఉన్నా, ఏ ముఖం పెట్టుకుంటే వాళ్ళు అతనికి మీరు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారయ్యా? ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు మీరు? దేవత లాంటి భువనమ్మ గారి పైన అతను చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? ఒక మహిళ పైన అంత అసభ్యంగా మాట్లాడటాన్ని మీరు సమర్థిస్తారా? ఒక బలహీన వర్గ నాయకుడి పైన, చిన్న పైన దాడి చేయటాన్ని మీరు సమర్థిస్తారా? ఆ తర్వాత కాలంలో అశోక్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, ఇవాళ కడప ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవి గారు ఆ రోజున విజయవాడ వచ్చి ఎయిర్పోర్ట్ బయట ఎలక్షన్ నియమాలకు విరుద్ధంగా పెద్ద పెద్ద బ్యానర్లు పెడితే అక్కడ ఆవిడ నిలబడి ఫోటోలు తీసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేద్దామని ఆవిడ ఫోటో తీస్తూ ఉంటే ఒక మహిళను కూడా చూడకుండా ప్రస్తుత కడప శాసనసభ్యురాలపైన ఆ రోజున వంశీ రౌడీ మొక్కలు చేసినటువంటి దాడి ఏంటండి? అంటే వీళ్ళకి బలహీన వర్గాలంటే లెక్కలేదు, మహిళలంటే లెక్కలేదు, ఎవరి మీద పడితే వాళ్ళపైన ఈ రకమైనటువంటి దాడులు చేస్తారా? గన్నవరం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది అశోక్ గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారు దానికి శాసనసభ్యులుగా పనిచేశారు. గ్రేట్ మ్యాన్, ఒక లిజెండ్. ఆ తర్వాత దాసరి బాలవర్ధన్ రావు గారు కానీ ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇవాళ అటువంటి కాన్స్టిట్యున్సీని భ్రష్టు పట్టించి ఇవాళ మా పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి ఈ సైకో ఆ తర్వాత ఆ గుడివాడ కొడాలి నానితో కలిసి వైసీపీలో దేనికి వెళ్ళాడంటే దోచుకోవటం కోసం. ఇవాళ గుడివాడ కానీ గన్నవరం కానీ క్యాజినోలకి, ప్యాకాట్కి, అన్ని రకాల అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మార్చేసి అక్కడ అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు విచ్చలవిడిగా దోచుకోవటం కోసం గోడ దూకి వేరే పార్టీలోకి వెళ్ళి అతను చేసినటువంటి అరాచకాలు. ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేశాడు అశోక్ గారు? మళ్ళీ సత్యవర్ధన్ అనేటటువంటి ఒక దళిత యువకుడు, అతను మా పార్టీ కార్యాలయంలో పనిచేసేటటువంటి వ్యక్తి, గన్నవరం పార్టీ కార్యాలయంలో అతను ప్రత్యక్ష సాక్షి. అతను కంప్లైంట్ ఇచ్చాడు ఆ రోజున ఈ రకంగా జరిగిందని చెప్పి. ఇవాళ దానిపైన విచారణ జరుగుతూ ఉంది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి వల్లభనేని వంశీయే స్వయంగా తన్ని కారులో ఎక్కించుకుని కోర్టు దగ్గరికి తీసుకొచ్చి అతని చేత ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత మళ్ళీ అతను వదలకుండా మళ్ళీ కొంతమందితో అతన్ని బలవంతంగా వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ దాచిపెట్టారు. ఇదంతా జరుగుతున్న సందర్భంలో సత్యవర్ధన్ తల్లి, అయ్యా నా బిడ్డ కనపడట్లేదు, నా బిడ్డను ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారయ్యా, ఫోన్కి అందుబాటులో లేడు, ఏమైపోయాడో తెలియదు నా బిడ్డ అని చెప్పి ఆ సత్యవర్ధన్ తల్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ అతన్ని వైజాగ్లో పట్టుకోవడం జరిగింది. వైజాగ్లో అతన్ని ఒక రకంగా ఆ కిడ్నాప్ చెర నుంచి విడిపించడం జరిగింది అశోక్ గారు. ఇవాళ మేము కనుక పోలీసులు కనుక సత్యవర్ధన్ని కాపాడకపోతే అతను కూడా మాయం చేసేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది కదండి. అతని చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించేశారు. ఆ తర్వాత అతను మాయమైపోయినా కూడా పాపం అతనికి దిక్కులేనటువంటి పరిస్థితి. ఇవాళ ఒక రకంగా సత్యవర్ధన్ని మేము కాపాడాం. అంటే పటాబ్ గారు కోర్టుకి ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు సహజంగా న్యాయమూర్తి కానీ వాళ్ళ తరపు అడ్వకేట్ కానీ ప్రధానంగా రైజ్ చేసేది ఏంటంటే సత్యవర్ధన్ మొదట గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు అంటూ ఆయన కేసు పెట్టాడు. మళ్ళీ 3 రోజుల క్రితం కోర్టులో ఆయనే ఆ కేసును ఉపసంహరించుకున్నాడు. మళ్ళీ అదే సత్యవర్ధన్ ఇప్పుడు పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి నన్ను కొట్టడం వల్ల, బెదిరించడం వల్ల, కిడ్నాప్ చేయడం వల్ల కేసు ఉపసంహరించుకుంటానంటూ ఇంకో కేసు పెట్టారు. సో ఒకే వ్యక్తి 3 చోట్ల కనిపిస్తున్నారు మనకి, గన్నవరం పోలీస్ స్టేషన్లో, పడమట పోలీస్ స్టేషన్లో, విజయవాడ కోర్టులో. సో దీన్ని ఆర్గ్యూ చేసే అవకాశం ఉంటుంది కదా. అంటే ఇదంతా ఒకే వ్యక్తి 2 చోట్ల ఎట్లా కేసు పెడతాడు, 2 చోట్ల ఒకే వ్యక్తి ఇచ్చిన కేసు మేరకు కేసులు ఎట్లా నమోదు చేస్తారు, అట్రాసిటీ కేసులు.
ఇవన్నీ లీగల్ టెర్మినాలజీలో కొంత ఇబ్బందికరమైన అంశమేమో కదా. ఏం లేదు అశోక్ గారు, ఈ కేసు ఈజ్ వెరీ సింపుల్. సత్యవర్ధన్ అనే వ్యక్తి మా పార్టీలో పనిచేస్తూ పార్టీ కార్యాలయం పైన దాడి చేసి దాన్ని తగలబెట్టిన ఆ సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆ రోజున అతను కంప్లైంట్ ఇచ్చాడు. దానిపైన విచారణ జరుగుతూ ఉంది. దాదాపు 80 మంది పైన ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇవాళ రేపో మాపో వాళ్ళు లోపలికి వెళ్ళటం ఖాయం, అరెస్ట్ అవటం ఖాయం. ఆ అరెస్ట్ నుంచి తప్పించుకోవటం కోసం వల్లభనేని వంశీ అతని రౌడీ మోకలు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి అతని చేత బలవంతంగా కంప్లైంట్ విత్డ్రా చేయించుకునే విధంగా అతను నిన్ను చంపుతామని ఇతర ప్రలోభాలకు గురి చేసి బెదిరించి వంశీయే స్వయంగా కారులో అతను పట్టుకుని తీసుకొచ్చి కోర్టు దగ్గరికి అతని మనుషుల చేత లోపలికి పంపించి అతని చేత బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించి కంప్లైంట్ వాపస్ తీసుకుంటున్నానని చెప్పించారు. ప్రాణభయంతో సత్యవర్ధన్ ఒక రకంగా ప్రాణభయంతో ఆ రకమైనటువంటి పని చేశాడు. ఎప్పుడైతే పోలీసులు సత్యవర్ధన్ని కాపాడారో, సత్యవర్ధన్ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైజాగ్లో ఎప్పుడైతే పోలీసులు అతన్ని కాపాడారో, రౌడీ వంశీ యొక్క కిడ్నాప్ చెర నుంచి బయటపడినటువంటి సత్యవర్ధన్ ఇవాళ జరిగింది చెప్తా ఉన్నాడు. సార్, నేను కంప్లైనెంట్ని, అందుకనే నన్ను కిడ్నాప్ చేసి నా చేత ఈ రకంగా చేయించారు అని వాళ్ళు మళ్ళీ అతను పోలీసులకు చెప్పాలి కదా, అదే చెప్తా ఉన్నాడు. సో దీనిలో లీగల్ కాంప్లికేషన్ ఏమీ లేదు అశోక్ గారు. తప్పు మీద తప్పు చేశాడు వల్లభనేని వంశీ. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకొక భయంకరమైనటువంటి తప్పు చేశాడు వల్లభనేని వంశీ. దీనికి అనుభవిస్తాడు. ఇవాళ ఎన్ని తప్పులు చేసుకుంటూ పోతారు సార్ వీళ్ళు. తప్పు మీద తప్పు చేసి ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా, మొన్న ఎన్నికల్లో ప్రజలు ఆ రకంగా చివాట్లు పెట్టి వాతలు పెట్టినా సరే ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి ఇవాళ అనుభవిస్తూ ఉన్నాడు. ఇవాళ అతను చేసినటువంటి తప్పుల వల్లే ఇవాళ దాని పర్యవసానాలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి లీగల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ ఏమీ లేవు సార్. తప్పు మీద తప్పు జరిగింది. కోర్టు కూడా దీన్ని చాలా సీరియస్గా పరిగణిస్తుంది. దీని పర్యవసానాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు మీ లైవ్లోకి వచ్చేటప్పుడు మీ మొబైల్కి వచ్చిన మెసేజ్లు చదివి చూపించారు. చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా వల్లభనేని వంశీ అరెస్ట్ని స్వాగతిస్తూ కంగ్రాట్స్ చెప్తూ పెడుతున్నారు. అంటే ఎందుకు వల్లభనేని వంశీ అంటే కార్యకర్తలు ఈ స్థాయిలో సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు అశోక్ గారు, కామన్ మ్యాన్, ఒక సామాన్య పౌరుడు ఇవాళ దేశ విదేశాల్లో ఉన్నటువంటి సామాన్యులు మెసేజ్లు పెడతా ఉన్నారు ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి అంత రాక్షసంగా ప్రవర్తించి అంత భయానక వాతావరణం సృష్టించి మహిళలను కూడా చూడకుండా ఆ రకమైనటువంటి పదజాలం, ఆ రకమైనటువంటి దాడులు చేస్తే ఎవరు మాత్రం ఉపేక్షిస్తారండి? ఇవాళ మొన్న 164 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చాయి అంటే దానిలో అనేక అంశాలతో పాటు ఈ అంశం కూడా ఒక ప్రధాన కారణం. సార్, ఇటువంటి సైకోలు రాక్షస మొక్కని సమాజంలో లేకుండా చేయాలి, వీళ్ళని జైళ్ళకి పంపండి, వాళ్ళని కట్టడి చేయండి అన్న అంశం కూడా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఇవాళ ఎంతమంది బాధితులు సార్. ఇప్పుడు వంశీ కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ, ఈ దేవినేని అవినాష్ కానీ, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి కానీ, జిల్లాకు ఒక సైకోన్ తయారు చేశాడు కదా సార్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరి చేతులు ఎంతమంది బలైపోయారు సార్? ఎంతమంది ఆస్తులు కబ్జా చేశారు? ఎంతమందిని దోచుకున్నారు? ఎంతమంది పైన తప్పుడు కేసులు పెట్టారు? నా ఇంటిని ధ్వంసం చేశారు సార్. 8 సంవత్సరాల నా బాలిక ఇంట్లో ఒక్కటే ఉందన్న ఇంగిత జ్ఞానం లేకుండా నా ఇంటిని ధ్వంసం చేసి నా బిడ్డని భయపెట్టారు సార్. ఇట్లా ఎంతమంది బలైపోయారు సార్? ఎన్ని జీవితాలని కూల్చేశారు సార్ వీళ్ళు? ఎన్ని కుటుంబాలని వేధించారు సార్? ఇవాళ అందుకనే ఇంత పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు చేసినటువంటి అరాచకాలకి బలైపోయినటువంటి అనేక మంది, ఈ అరాచకాలు తెలుసుకుని కడుపు మండినటువంటి అనేక మంది ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు బోరున ఏడ్చారు అంటే దానికి కారకుడు వల్లభనేని వంశీ. ఇవాళ ఏ రోజైనా మనం ఊహించామా అశోక్ గారు చంద్రబాబు నాయుడు గారు కళ్ళంట నీళ్లు పెట్టుకుంటారని ఊహించామా మనం? అటువంటి వ్యక్తి గుండె పగిలేలా ఏడ్చారు. ఎందుకంటే తన అర్ధాంగి పట్ల ఇతను చేసినటువంటి వ్యాఖ్యలు. ఒక మనిషి అండి, వీళ్ళంతా కూడా మానవ మృగాలు అశోక్ గారు. మనిషి రూపంలో ఉన్నటువంటి మృగాలు, రాక్షసులు వీళ్ళంతా కూడా. అందుకని ఎప్పుడు రాక్షస సంహారం జరిగినా ప్రజలందరూ కూడా ఉత్సవం చేసుకుంటారు. ఇవాళ ఆ రకంగానే ఒక రాక్షసుడిని అదుపులోకి తీసుకున్నందుకు ప్రజలందరూ ఒక రకమైన దీపావళి చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ దీపావళి దేనికి చేసుకుంటాం? నరకాసురుడు అనే రాక్షసుడిని వధించిన రోజు కాబట్టి దీపావళి. ఇవాళ కూడా ఒక రకంగా ఇంకో దీపావళి అనుకోండి, ఒక రాక్షసుని వాళ్ళు తీసుకెళ్ళి కటకడాలు వెనక్కి వేస్తూ ఉన్నారు. కాబట్టి మరో దీపావళి కాబట్టి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాదు,
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం అశోక్ గారు, దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇటువంటి సైకోలు ఎక్కడెక్కడున్నా కూడా మొత్తాన్ని ఏరిపారేస్తాం లీగల్లీ. వాళ్ళలాగా ఇవాళ అశోక్ గారు మేము దలుచుకుంటే వంశీ ఇంటి మీదకి వెళ్ళో లేదంటే వైసీపీ పార్టీ కార్యాలయాల మీదకి వెళ్ళటం మాకేమీ చేతగా కాదు, మేము చేయలేక కాదు. కానీ మాకు డెమోక్రసీ ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ నేర్పించారు. చట్టపరంగానే మనం వెళ్ళాలి అని ఒక డైరెక్షన్ ఇచ్చారు. కాబట్టి పంటి బిగువన లోపల ఎంత బాధ ఉన్నా కూడా పంటి బిగువన దాన్ని అలా అణుచుకుంటూ 8 నెలల పాటు మేము లీగల్గా ఒక ప్రాసెస్ ఫాలో అవుతూ ఉన్నాం. అటువంటి లీగల్ ప్రాసెస్ను కూడా మేము హైజాక్ చేస్తాం, ఇట్లా కంప్లైనెంట్లను బెదిరిస్తాం, కిడ్నాపులు చేస్తామంటే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. చట్టపరంగానే వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. ఒక గన్నవరం ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి కేసే కాదు, పార్టీ కార్యాలయం కేసు కానీ, నా కేసు కానీ, ఇంకా అనేక కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ముద్దాయిలపైన ఇదే రకమైనటువంటి చర్యలు ఉంటాయి. అంటే మీరు కొన్ని పేర్లు చదివారు ఇందాక, వాళ్ళు ఆ పేర్లన్నీ కూడా వల్లభనేని వంశీతో సహా అందరూ రెడ్ బుక్లో ఉన్న పేర్లలో ఉన్నాయి కదా. అంటే మిగిలిన నాయకుల అరెస్టులు కూడా మీరు చదివిన పేర్లలో ఉన్న ఆ నాయకులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు రెడ్ బుక్ అంటే ఏంటి అశోక్ గారు, లోకేష్ గారు చాలా క్లియర్గా వివరించారు. రెడ్ బుక్లో ఎవరి పేర్లు ఉంటాయంటే చట్టాలని ఉల్లంఘించినటువంటి వారి పేర్లు, చట్ట వ్యతిరేకంగా అరాచకాలు సృష్టించినటువంటి వారి పేర్లన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ రోజున ఒక రెడ్ బుక్కి నాంది పలకాలటానికి కారణం ప్రజల నుంచి వచ్చినటువంటి కోరిక. ఎందుకంటే ప్రజలు కోరుకున్నారు, సార్ వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి సార్, మమ్మల్ని ఈ రకంగా చేశారు సార్. పాదయాత్ర సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోజున లోకేష్ గారి దగ్గరికి కొన్ని వందల మంది వచ్చి వైసీపీ సైకోల చేతిలో బాధలు అనిపించినటువంటి అనేక మంది వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ పలానా వాడిని గుర్తుపెట్టుకోండి, పలానా వాడికి బుద్ధి చెప్పండి సార్, వాళ్ళని వదలొద్దు సార్ అని చెప్తా ఉంటే మరి గుర్తుపెట్టుకోవాలంటే రాసుకోవాలి కదా పేర్లన్నీ. ప్రజల నుంచి ఏవైతే వచ్చినా అవే రాసుకున్నారు ఆయన. ఇప్పుడు వల్లభనేని వంశీ, లోకేష్ గారి తల్లి భువనమ్మ గారు, ఏ రోజైనా రాజకీయాల్లో ఎప్పుడైనా చూసామండి మనం భువనమ్మ గారిని? ఆయన భువనమ్మ గారి తండ్రి అన్నగారు, అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజన్నా అన్నగారు బిడ్డలు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి రాజకీయ పరంగా ఏమైనా ఒక్క మాట మాట్లాడేవాళ్ళ? భువనమ్మ గారు ఎంత హుందాగా ఉంటారండి. అటువంటి వ్యక్తి పైన కూడా అసలు ఎలా వీళ్ళు మనుషులేనండి అటువంటి వ్యక్తులపైన మాట్లాడతారండి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రెడ్ బుక్ అనేది ప్రజల నుంచి ఉద్భవించినటువంటి ఒక పుస్తకం. అది ప్రజలు కోరుకున్నారు. వీళ్ళందరికీ ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా అశోక్ గారు, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్ళికైనా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మమ్మల్ని అడిగే క్వశ్చన్, సార్ ఏంటి సార్ ఆ సైకోల్ని ఎప్పుడు సార్ అరెస్ట్ చేసేదంట. ఇంకేం అడగరు. సరే సంక్షేమ పథకాలు మిగతా డెవలప్మెంట్ అన్నీ వాటన్నిటికంటే ముందు మమ్మల్ని అడిగే మొట్టమొదటి క్వశ్చను, సార్ ఆ వంశీ గారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు? మహిళలు, మరీ ముఖ్యంగా మహిళలు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు సార్, ఎప్పుడు సార్ మేము ఆ సన్నివేశం ఎప్పుడు సార్ చూసేదని చెప్పి. ఇవాళ అందుకని ప్రజాభీష్టం, ఇది ప్రజాభీష్టం. 164 సీట్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 70,000, 80,000, 90,000 మెజారిటీలు వచ్చినాయంటే ఒక కసి, ప్రజలు ఒక కసితో ఓటేశారు సార్. మొన్న జరిగినటువంటి ఎన్నిక ఒక స్వతంత్రోద్యమం, ఒక ఫ్రీడమ్, స్వేచ్ఛ కోసం పోరాడారు. ఇటువంటి రాక్షస మొక్క దగ్గర నుంచి స్వేచ్ఛ కోసం ప్రజలు పోరాడారు. కాబట్టి ఇటువంటి రాక్షస మొక్కకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల మీద తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇవాళ యాక్షన్ అనేది మొదలైంది. థ్యాంక్ యూ పట్టాభి గారు. ఒకసారి